ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిని మనం అధ్యయనం చేస్తున్నాము. అందులో 2వ వాల్యూమ్ జ్ఞానయోగంలో ఈరోజు లెక్చర్ ప్రాక్టికల్ వేదాంత. మొన్నటి వారం ఏం చెప్పుకున్నాం? ప్రాక్టికల్ వేదాంత చెప్పుకున్నాం, మర్చిపోకూడదు. అది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది 2వ పార్ట్. ఇవి ఎక్కడ ఇస్తున్నారంటే లండన్లో 12th November 1896లో ఈ లెక్చర్ ఇచ్చారు. ప్రాక్టికల్ వేదాంత అంటే తెలుగులో అనుష్ఠాన వేదాంతము అంటారు. అంటే ప్రాక్టికల్ అంటే ఏంటి, మన జీవితంలో అది ఉపయోగపడుతుందా, కేవలం సిద్ధాంతాలకే పరిమితమైనదా అన్నది సబ్జెక్ట్ అనమాట. వేదాంతం అంటే ఏం చెప్పుకున్నాం? వేదాంతం ఏం చెప్తుంది? మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద హోల్ యూనివర్స్ అండ్ డివినిటీ ఆఫ్ ద సోల్, హ్యూమన్ సోల్ ఆర్ ఎనీథింగ్, డివినిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఈ ప్రపంచం యొక్క కోర్ ఎగ్జిస్టెన్స్ అనేది డివైన్, అలాగే అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఇది వచ్చి మన యొక్క వేదాంత యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో దానిని అది ప్రాక్టికల్లా కాదా అన్నది మనం ఇప్పుడు స్వామీజీ చెప్తున్నారు. ఈ ప్రశ్న వాళ్ళు అడిగారు అమెరికాలోను లండన్లోని ఈ వేదాంతం గురించి స్వామీజీ చెప్తున్నప్పుడు. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఇది ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అంటే అందరినీ సమానంగా చూడడం, అందరిలోనూ భగవంతుని చూడడం అనేది ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అని అడిగారు. దానికోసమని ఈయన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ చెప్తున్నారనమాట. వేదాంతం అంటే ఏంటి? ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తుల యొక్క సారమే వేదాంతం. సో వేదాంతం చెప్పేది ఏంటి? డివినిటీ ఆఫ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్. ఇవి 2 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అన్నది మనం చదువుతున్నాము. ఇది 2వ లెక్చర్. ఇది ఈరోజు ఏం చేస్తారంటే స్వామీజీ చాందోగ్య ఉపనిషత్తు నుంచి కొన్ని కథలు చెప్తున్నారు. సో ఇది ఎందుకు ఈ టీచింగ్స్ చెప్పి స్వామీజీ చెప్తారు, ఎస్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అని చెప్పడానికి ఇవి స్టోరీలు చెప్తున్నారు. ఫస్ట్ స్టోరీ ఏంటంటే సత్యకామ అనే పేరు మీరు వినే ఉంటారు. తన తల్లిని ఒకరోజు అడుగుతాడనమాట, గురువు దగ్గరికి వెళ్ళి నేను చదువుకుంటానంటే అప్పుడు ఆవిడ గురువు దగ్గర పంపిస్తుంది చదువుకోవడానికి. ఆ రోజుల్లో గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవాలంటే ఏం కావాలో వాడు పరిచయం చెప్పాలి. మీ గోత్రం ఏంటి, మీ నాన్నగారి పేరేంటి అని చెప్పాలన్నమాట. సరే ఈయన గురువుగారు అడుగుతారు, నీ తండ్రి పేరేంటి, నీ గోత్రం ఏంటంటే నాకు తెలియదు. ఈ అబ్బాయికి పాపం తండ్రి అలా ఎవరు లేరనమాట. అందరింట్లో నీవుడు సేవ చేసుకుంటూ ఉండేది. అటువంటిప్పుడు ఈ అబ్బాయి పుడతాడంటే పుట్టుపూర్వోత్తరాలు సరిగ్గా తెలియవు. సో తల్లిని అడుగుతాడు, నా తండ్రి ఎవరు, మన గోత్రం ఏంటంటే అప్పుడు చెప్పమని చెప్తుంది. ఇలా ఉన్న విషయాన్ని వెళ్ళి చెప్పమని చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు గురువుగారు ఇతని యొక్క సత్యనిష్ట ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. నాకు ఒక వంశం అంటూ ఏం లేదు, నాకు ఒక తండ్రి అంటే ఏమో తెలియదు అని ఉన్నది ఉన్నట్లు చెప్పాడని చెప్పి ఆయన యొక్క ఆ ట్రూత్ఫుల్నెస్ ఏదైతే ఉందో దానికి మెచ్చుకొని కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఇటువంటి సత్యాన్ని పలకగలరు, అందువల్ల నీకు నేను బోధిస్తాను అని చెప్పి ఆయన బోధిస్తాడనమాట. అయితే బోధించి ఏం చేస్తాడంటే ఫస్ట్ నువ్వురా, నీకు ఒక 400 ఆవులు ఇస్తున్నాను. ఆ రోజుల్లో ఆవులు అంటే గో సంపద అనేవారిది. 400 ఆవులు ఇస్తున్నాను. ఈ ఆవులు మళ్ళీ 1000 ఆవులు అయ్యే వరకు నువ్వు నా దగ్గరికి రావద్దు. వీటిని 1000 ఆవులు చేసుకుని నా దగ్గరికి రా అంటే ఎంత ఓపిక ఉండాలి. మళ్ళీ 1000 ఆవులు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఈయన వెళ్తాడు. వెళ్తే రోజు పాపం వాటిని మేస్తూ ఉంటారు. అలా నెమ్మదిగా 400 పెరుగుతూ 1000కి వస్తాయన్నమాట. 1000కి వచ్చిన వెంటనే అందులో ఆవు మాట్లాడుతుందంట, మేము ఇప్పుడు 1000 అయిపోయాము, ఇప్పుడు మీ గురువు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్తుందట. ఇదేంటి ఇది మాట్లాడుతుందని చెప్పి ఆయన వింటాడు. సరే అందరూ బయలుదేరి వీళ్ళు గురువుగారు ఆశ్రమానికి బయలుదేరుతారు. ఈ 1000 ఆవులను తీసుకుని వెళ్తాడనమాట. అప్పుడు ఈ ఆవు అది చెప్తుందనమాట, నీకు కొంచెం నేను బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాను. ఆవు చెప్తుందంట. ఏం చెప్తుంది? ఇటుపక్క తూర్పు వైపున ఉన్నదంతా కూడా భగవంతుడిలో ఒక భాగం, అలాగే పశ్చిమ వైపు ఉన్నది కూడా భగవంతుడిలో ఒక భాగం, అలాగే ఉత్తరం వైపు ఉన్నది దక్షిణ వైపు ఉన్నది కూడా భగవంతుడిలో ఒక భాగము. ఇదే తెలుసుకో. నీకు ముందుకు వెళ్తూ ఉంటే నీకు ఇంకా చాలా చెప్తాయి, ఇంకా చాలా విషయాలు నువ్వు తెలుసుకుంటావు అని చెప్తే సరే అది విన్నాడు. ఇది అంతే కదా, అంటే అంతా కూడా మొత్తం 4 దిక్కులు కూడా బ్రహ్మమయమే అన్నది అర్థమైంది అతనికి. తర్వాత సాయంకాలం ఇంకా మనం సంధ్యోపాసన చేసుకునేవారు.
అప్పుడు అగ్నిని ఆవాహన చేసి అప్పుడు సంధ్య ఉపాసన చేసేవారు. ఆ టైంలో ఫైర్ మాట్లాడడం మొదలుపెట్టిందండి. అగ్ని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే ఈ భూమి అన్నది బ్రహ్మన్, అలాగే ఆకాశం కూడా బ్రహ్మమే, స్వర్గం కూడా బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే, ఈ తర్వాత ఈ సముద్రం కూడా బ్రహ్మమే అని చెప్పేసి నీకు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంక వేరే వేరే ఉపదేశాలు నువ్వు వింటావంటే సరే ఆ రోజుకి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే చూసేటప్పటికి ఒక హంస వచ్చి అతనితో మాట్లాడుతుందట. అప్పుడేం చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఆవాహన చేస్తున్నావో ఆయన సంధ్యోపాసన చేసుకుంటున్నాడు, ఇది ఆవాహన చేస్తున్నటువంటి ఈ అగ్ని బ్రహ్మమే. తర్వాత ఎదురుగా అక్కడ పైన సూర్యుడు ఉన్నాడు చూడు, సూర్యుడు వెలుగుతున్నాడు, ఆయన కూడా బ్రహ్మమే. తర్వాత మూన్ చంద్రుడు కూడా బ్రహ్మమే. అలాగే విద్యుత్ వస్తుంది కదా, ఇదేంటంటారు దాన్ని, మెరుపులు వర్షం వచ్చినప్పుడు, అది కూడా బ్రహ్మమే. ఇవన్నీ కూడా అగ్నితత్వానికి సంబంధించినవి. సో చిన్న అగ్ని దగ్గర నుంచి అక్కడ సూర్యుడి వరకు అంతా బ్రహ్మమే. ఇవన్నీ కూడా రోజు మనకు కంటికి కనిపించేవో కదా చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు రోజు మనకు తెలుసు. అలాగే వీళ్ళు చెప్పేది ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా రోజు మనం చూసేవే. అలాగే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, ఫైర్, తర్వాత లైట్నింగ్, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా మనకు రోజు చూసుకునేవి చెప్పింది. తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాడు, ఇంకొక పక్షి వచ్చి చెప్తుందట. ఏం చెప్తుందంటే నువ్వు చూస్తున్నది, వినేది, రుచి చూసేది అన్నీ బ్రహ్మమే అని చెప్తుంది. ఈ స్టోరీ స్వామీజీ చెప్పి చూడండి ఎంత చక్కగా తీసుకొచ్చారో స్వామీజీ. ఇంతకంటే ప్రాక్టికల్ రిలీజియన్ ఇంకేముంటుంది అంటే జీవితంలో నీ చుట్టూ ఉండేవన్నీ కూడా భగవంతుని స్వరూపాలే అని చెప్తుంది కదా. అంటే భగవంతుని స్వరూపాలు అంటే భగవంతుని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో ఈ ప్రకృతిని కూడా నువ్వు అలా ఆరాధించాలి. ఇంతకంటే ప్రాక్టికల్గా జీవితంలో ఉపయోగపడే మతం ఇంకెక్కడైనా ఉందా? అటువంటి సిద్ధాంతాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటే ఇవన్నీ కూడా మనం ప్రతీదీ కూడా భగవంతుడిని చూడమని చెప్తూ ఉంది కదా, దానివల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి జీవితంలో. సో అది స్వామీజీ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తరువాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఈయన సత్యకామ గారు పెద్ద ఆయన అయిపోయారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆయనకి మళ్ళీ శిష్యులు రావడం మొదలుపెట్టారు. అందులో ఉపకోసల కామలాయన అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు. సరే ఆయన ఒకరోజు పాపం ఈ గురువు గారు ఊరు వెళ్ళారట ఎక్కడికో. ఊరు వెళ్తే ఈయన చాలా బెంగ పెట్టుకున్నాడు గురువు గారి పైన. బెంగ పెట్టుకుంటే అలా దిగాలు వేసుకుని కూర్చుని ఏం తినడం మానేశాడట. అప్పుడు ఆ గురువుగారు ఈ సత్యకామ భార్య వచ్చి ఏనాయన అలా ఉన్నావేంటి అంటే నాకు అసలు తినడానికి ఇష్టం లేకపోతుంది, నా మనసు అసలు బాగుండలేదంటే అప్పుడు అక్కడే ఉన్న అగ్ని మండుతూ ఉంది అక్కడ. అప్పట్లో అగ్నిహోత్రాలు చేసేవారు కదా, మండుతూ ఉంటే చెప్పిందట, అగ్ని చెప్తుందంట ఈ జీవితం అంతా కూడా బ్రహ్మమయమే, అలాగే పైన ఉన్నటువంటి ఆకాశం అన్నీ కూడా బ్రహ్మమే అని సేమ్ మళ్ళీ చెప్తూ ఉందన్నమాట. చెప్తూ ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ప్రతీదీ ఇక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా ప్రతీదీ మీరు చూస్తున్నది మీ భార్య భగవంతుడు, నీ కుమారులు భగవంతుడు, అది అన్నీ భగవంతుడని చెప్తూ ఉంటారు. సో అది చెప్పడానికి మనకి ఈ రకం స్టోరీలన్నీ కూడా చెప్తున్నారు. అలాగని చెప్పి సపోజ్ వేరే వేరే మార్గాలు ఉన్నాయి కదా, వేరే వేరే మార్గాల్లో కూడా భగవంతుని ఆరాధిస్తున్నారు. కేవలం గుడిలోనే ఒక దేవతను పెట్టుకొని ఆరాధిస్తున్నారు కొంతమంది. యజ్ఞం ఒకటే, ఇక్కడే భగవంతుడు ఉన్నాడు, ఇందులో అన్ని ఆజ్యం పోస్తూ ఉంటారు, ఇదే భగవంతుని యొక్క స్వరూపం అనుకునేవారు అప్పుడు, దేన్ని ఫైర్. సో ఇక్కడ దానిని మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఇది చెప్తున్నారు, ఈ సత్యాన్ని చెప్తున్నారు ఉపనిషత్తుల్లో అంతా బ్రహ్మమయమే అని, వాళ్ళు ఎవరైతే అగ్నిని మాత్రమే పూజిస్తున్నారో, ఎవరైతే కేవలం గుడుల్లో మాత్రమే పూజిస్తున్నారో వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు. ఇది ఒక గొప్పతనం అనమాట. అంటే చూడండి, అంటే దెబ్బలాట్లు లేనట్టే కదా, ప్రతి వాళ్ళని గౌరవిస్తున్నారు, కానీ ఇది హయ్యెస్ట్ ట్రూత్ అని చెప్తున్నారు. అంతటా భగవంతుని చూడడం అన్నది చాలా గొప్ప విషయం, కానీ ఒకచోటే భగవంతుడిని చూసినా అది గొప్ప విషయమే అని వాళ్ళని ఎవరిని కూడా నెగెక్ట్ చేయట్లేదు. ఈ రోజుల్లో మతాలు ఎలా ఉన్నాయి, నేను చేసేదే కరెక్ట్, వేరే వాళ్ళందరూ తప్పు అంటున్నారు కదా. ఈ వేదాంతం అలా చెప్పదు. వేదాంతం అని చెప్తుంది, నువ్వు నీ స్థాయిలో నువ్వు చేస్తున్నావు, ఓకే, నువ్వు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావచ్చు, నువ్వు ఇది సత్యం అని మనకు చెప్తాయన్నమాట. అదొకటి స్వామీజీ చెప్తున్నారు. అంటే ఇది ప్రాక్టికల్ ఎలా అయ్యింది అంటే దీంట్లో గొడవలు ఉండవు, ప్రతిదాన్ని గౌరవిస్తాం కదా, గొడవలు ఎక్కడ ఉంటాయి ఇంకా. మరి ఈరోజు సగం మొత్తం యుద్ధాలన్నీ చూస్తే కేవలం మత యుద్ధాలే, మతాల మధ్య జరుగుతున్న యుద్ధాలే. మరి ఇటువంటి ప్రాక్టికల్ రిలీజియన్ ఎక్కడన్నా వేదా, అందుకనే మన దేశం ఎప్పుడు కూడా ఈ రిలీజియన్స్తో ఎప్పుడు కూడా దెబ్బలాడుకోలేదు. సో ప్రాక్టికల్లే కదా, అన్ని చోట్ల యుద్ధాలు రక్తపాతాలు జరిగాయి రిలీజియన్తో, కానీ భారతదేశంలో జరగలేదు. మరి ఇది ప్రాక్టికల్ లేదు, మోస్ట్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హోల్ సొసైటీ, అవునా కదా. సో ఇది చెప్తున్నారు స్వామి.
ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దాన్ని కూడా నువ్వు సిన్నర్స్, నువ్వు పాపులు, నువ్వు లేకపోతే ఇదేం చెప్పరు ఎవరికి కూడా. ఏముంది, ఒకరోజు తప్పు చేస్తాం మళ్ళీ పైకి వస్తాం మనం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా భగవంతుని యొక్క స్వరూపులు. మన యొక్క మొత్తం ఐడెంటిటీయే చాలా హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని అప్పుడు ఏం చేయాలి, నేను భగవంతుని యొక్క స్వరూపం అయితే ఇటువంటి చిన్న చిన్న పనులు నేను చేయొచ్చా అన్న వస్తుంది కదా. మనకేమి తెలియదు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడు పైకి రాలేము. సో ఇట్ ఈస్ మోర్ ప్రాక్టికల్. నేను అది సేమ్ భగవంతుని యొక్క స్వరూపం, నాలో ఎంత శక్తి ఉంది, పైన ఊరికే నాకు బలహీనత ఉంది మానసికంగా శారీరకంగా, ఎంతసేపు దాంతో ఐడెంటిఫై చేసుకుంటే అది ప్రాక్టికల్లా కాదు కదా. నాలో బోళ్ళంత శక్తి ఉంది, ఏముంది కదా, నా బాడీ ఇలా ఉంటే ఏమైంది, మైండ్ ఇలా ఉంటే నేను ఐ విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ అన్న విల్ పవర్ వస్తే ప్రాక్టికల్లా, ఏది ప్రాక్టికల్? సో అది నన్ను నేను భగవంతుని స్వరూపంగా భావించడం, ఎదుటివారిని కూడా భగవంతుని స్వరూపంగా భావించడం అన్నది మోస్ట్ ప్రాక్టికల్. ఇది నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? స్వామీజీ చెప్తున్నారు. తర్వాత చూడండి ఇంకొకటి చెప్తున్నారు ఇందులో చివరికి వచ్చి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, మీరు చూస్తున్నారే ఇందులో ఒక దేని ద్వారా అయితే ప్రపంచాన్ని చూస్తున్నారో అది కూడా బ్రహ్మమే, మీరు వింటున్నది కూడా బ్రహ్మమే. అంటే నెమ్మదిగా చుట్టుపక్కల వస్తువుల నుంచి వచ్చి ఎక్కడికి వచ్చేస్తుంది చూడండి, మనిషి దగ్గరికి వచ్చేసింది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్. అంటే ఒక భగవంతుని యొక్క శక్తి లేకుండా నేను చూడలేను, వినలేను, తినలేను, ఏం చేయలేను, అంత అంధకారమే. ఏదైతే మొత్తం ప్రపంచాన్ని నీకు వెలుగుని చూపిస్తుంది, ప్రపంచం గురించి నీకు తెలియచేస్తుందో అది ఎక్కడున్నాయి? ఆ లోపలే ఉంది ఆ శక్తి, లేకపోతే నువ్వు చూడలేవు, అంత అంధకారం చూస్తున్నావు. సో మనం చూస్తున్నది భగవంతుని ద్వారానే చూస్తున్నాము. అంటే ఇట్స్ మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్. ఎక్కడో అక్కడ ఉన్నారు, ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు ఆయన, కూర్చొని ఉన్నాడు సింహాసనం పైన, ఎప్పుడు నువ్వు చూడలేదు, ఏమిటో వినడమే. అందరూ కథలు చెప్తే విన్నారు అంతే. ఎవరో కొంతమంది కథలు చెప్తే నువ్వు విన్నావు అదే అనుకుంటున్నావు, చూసావు ఎప్పుడైనా? సో ఎదురుగా నీకు ఉన్నటువంటి కదులుతున్నటువంటి ఈ ప్రపంచంలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం ఎంత ప్రాక్టికల్ కదా, అది స్వామీజీ చెప్తున్నారు. సో చివరికి అలాగే శ్వేతకేతు, మొన్న లెసన్లో మనం చెప్పుకున్నాం. శ్వేతకేతు ఆయన గురువు, అదే ఎవరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు ఏమో అడుగుతాడు, నీకు జీవితం గురించి మృత్యువు గురించి అవగాహన ఉందా అంటే నాకేం తెలియదు అంటాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగితే నాకు కూడా తెలియదు అంటే అప్పుడు ఈ రాజు దగ్గరికి వస్తారు. వాళ్ళు వస్తే సేమ్ థింగ్ మళ్ళీ వాళ్ళు చెప్తారనమాట. లాస్ట్లో వచ్చే టీచింగ్ ఏంటంటే శ్వేతకేతుకి ఈ రాజు చెప్పేది, మ్యాన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సింబల్ ఆఫ్ ఫైర్. అంతకుముందు ఏంటంటే కేవలం అగ్నిని, ఒక మంటని వాళ్ళు ఒక భగవంతుని యొక్క దూతలాగా వాళ్ళు చూసుకునేవారు అనమాట, ఫైర్ని పూజిస్తూ ఉండేవారు మనకు వేదకాలంలో. సో అక్కడ ఏం చెప్తున్నారనమాట, మ్యాన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సింబల్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడే ఉంది, ఈ యజ్ఞం అంతా ఇక్కడే జరుగుతుందని అక్కడ చెప్తున్నారు. చూడండి ఎంత ప్రాక్టికల్గా ఉందో మొత్తం రిలీజియన్ అంతా కూడా, ఆ రోజుల్లో చెప్పింది విషయాలు ఇవన్నీ కూడా. సో ఎవ్రీథింగ్ మొత్తం చాలా ప్రాక్టికల్గా ఉందని స్వామీజీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సో నిజంగా మనం భగవంతుని ఆరాధించాలంటే మనిషిలోనే ఆరాధించాలి. మనిషికి నువ్వు సేవ చేస్తేనే భగవంతుని ఆరాధించినట్లు. అది ఎప్పుడుంది మనకి? వేదకాలంలోనే చెప్పారు ఈ విషయం. సో ఇంత ప్రాక్టికల్. సరే, ఇప్పుడు ఈ వేదాల్లో మనకి 2 భాగాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండలో ఏముంటాయి? ఈ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఉంటాయి. జ్ఞానకాండలో ఏముంటాయి? జ్ఞానకాండలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతవరకు అంతా భగవంతుడే, ఇది ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇంక నీకు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఏమీ ఉండవు అందులో. సో ఎలా వచ్చింది ఈ సెర్మోన్స్? అంటే ఈ సెర్మోనీస్ చేస్తూ 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 యజ్ఞాలు, యాగాలు ఇవి రకరకాలు కోరికలతో చేసేవన్నమాట అవన్నీ కూడా. ఇలా ఎవరైతే కోరికలతో పనులు చేస్తారో మనకు వేదాల్లో చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా మీకు హెవెన్స్కి వెళ్తారు. ఈ హెవెన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా హెల్ ఇలాంటి పదాలు, హెల్ అనే పదం అసలు వేదాల్లో లేదట. నరకం అనే పదం వేదాల్లో లేదు. అవన్నీ తర్వాత ఎప్పుడు వచ్చాయి? పురాణాల కాలంలో వచ్చాయి. పురాణాలు ఏంటి తెలుసా మీకు? పురాణాలు అంటే మనకి కథలు ఉన్నాయి, శివపురాణం, విష్ణు పురాణం. అవన్నీ కూడా ఈ యొక్క సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కథల రూపంలో చెప్తుంది, ఎందుకంటే మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి. భగవంతుడు అంతా వ్యాపించున్నాడంటే మనకి ఏం తెలుస్తుంది? ఎలా చూస్తాం అంతటా వ్యాపించున్నాడని? అందుకని విష్ణుమూర్తి, సర్వం విష్ణుమయం జగత్. ఆయన ఒక 4 చేతులు, ఆయన రక్షిస్తూ ఉంటాడు, సంహరిస్తూ ఈ దేశాన్ని, అదే మొత్తం ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయనకు ఒక ఆకారం ఉంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ. సో విష్ణుమూర్తి అంటే వ్యాపించి ఉన్నటువంటి తత్వం అని అర్థం. సో ఆయనకు ఒక మనుష్య రూపాన్ని ఇచ్చి మనం పూజించడం మొదలు పెడతాం. సో ఎందుకంటే మనం ఇంపర్సనల్ గాడ్, ఏదైతే దానికి ఏ రూపం లేదో, ఆకారం లేదో అటువంటి భగవంతుని ఆలోచించడం చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఎంతసేపు ఒక మనిషిని ఊహించుకుని ఉన్నాం కదా. సో మనకు కూడా ఒక మనిషి రూపంలో రావాలి భగవంతుడు అన్నది.
లేకపోతే మనం ఊహించుకోలేము. అందువల్ల ఈ నాలెడ్జ్ పోర్షన్లో ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎవరైతే ఇంకా ఈ సెరమనీస్ చేస్తూ ఉన్నారో, కర్మకాండాల్లో ఉన్నారో, ఇంకా యజ్ఞాలు, యాగాలు, బలులు, పశు బలులు ఇవన్నీ ఇస్తూ ఉన్నారో, వాళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు నెగేట్ చేయలేదు, మీరు చేస్తున్న తప్పు అని చెప్పలేదు. నెమ్మదిగా ఈ అంటే సత్యము అసత్యము కాదు, తక్కువ సత్యము ఎక్కువ సత్యము అంత సత్యమే, బట్ లోయర్ లెవెల్ అండ్ హయ్యర్ లెవెల్. సో దాని నుంచి భగవంతుడిని అన్ని చోట్ల ఒక చిన్న ఫైర్లో చూడడం దగ్గర నుంచి నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రకృతిలో చూడడం దగ్గర నుంచి నెమ్మదిగా ఎక్కడికి వచ్చింది, భగవంతుడిని తనలో తాను చూసుకోవడం వరకు ఇవాల్వ్ అయింది. సో తనలో తాను చూసుకోవడం అనేది ఉపనిషత్తుల్లో ఐడియా. ఈ చుట్టుపక్కల అన్నింటిలో ఈ గుడుల్లో యజ్ఞాలు యాగాలు చేయడం అన్నది కర్మకాండలో ఉన్నటువంటి ఐడియా. సో అందుకని వీళ్ళు ఎవరైతే జ్ఞానకాండంలోకి వచ్చారో వాళ్ళు కర్మకాండం వాళ్ళు విమర్శించలేదు. అది గొప్పతనం. ఒకసారి భారతదేశం గొప్పతనం మీరు ఊహించుకోండి. ఇందులో కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే నీకు గతి లేదని కొంతమంది అంటారు, నువ్వు ఇందులోకి రాకపోతే నేను చంపేస్తామని కొంతమంది అంటారు. ఇట్లా ఎందుకు వచ్చింది ఇదంతా అంటే వాళ్ళ యొక్క స్టేజ్ని అర్థం చేసుకోవాలి కదా. హయ్యెస్ట్ స్టేజ్ ఉంది, లోయెస్ట్ స్టేజ్, అందరూ ఒకే స్టేజ్లో ఉండరు కదా. సో ప్రతిదీ సత్యమే. వాళ్ళు ఒక చిన్న కింద మెట్టు మీద ఉండొచ్చు, వీళ్ళు కొంచెం పై మెట్టు మీద ఉండొచ్చు. వాళ్ళకి ఏమన్నా నువ్వు చేయగలిగితే సహాయం చెయ్యి. నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంగీనాం భగవద్గీతలో ఉంది. ఎవరైతే కర్మకాండాలతో అటాచ్ అయిపోయి ఉంటారో, పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని నీకేం తెలీదు, నువ్వు ఎలాంటివి చేస్తున్నావు అని వాళ్ళకి చెప్పకూడదు. నా బుద్ధి భేదం జనయేత్, వాళ్ళకి ఈ బుద్ధి భేదాన్ని వాళ్ళలో క్రియేట్ చేయకూడదు. నువ్వు అజ్ఞానం కర్మ సంగీనం, అజ్ఞానం వల్ల కర్మతో అంటే నాకు ఫలితం కావాలి, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చేసుకొనివ్వండి. నెమ్మదిగా నీకు తెలిసిన సత్యాలు నువ్వు చెప్పు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని దగ్గరికి వస్తారు. ఎవరిని బలవంతం చేయొద్దు. అది మోస్ట్ ప్రాక్టికల్లా కదా. ప్రాక్టికల్ ఏంటంటే మనకు ఉపయోగపడేది, మానవ జాతికి ఉపయోగపడేది. మరి దీనివల్ల మనుషుల మధ్య సయోధ్య వస్తుంది, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. నువ్వు చేసిన తప్పు నేను చేసిందే కరెక్ట్ అంటే ఏమవుతుంది, దెబ్బలాటలు వస్తాయి. సో ఈజ్ ఇట్ ప్రాక్టికల్? రక్తపాతం అనేది ప్రాక్టికల్లా? ఎక్కడైతే శాంతియుతంగా అన్ని రకాల వాళ్ళు కలిసి ఉంటారో దట్ ఈస్ మోస్ట్ ప్రాక్టికల్ థింగ్. అవునా కదా? అర్థమైందా? సో ఇదనమాట. సో ఈ ప్రాక్టికాలిటీ అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏదైతే మనకు ప్రశాంతమైనటువంటి ఒక తత్వాన్ని మనకి ఇస్తుందో, అలాగే మనలో కూడా ప్రశాంతతను ఇస్తుందో అటువంటిదే మోస్ట్ ప్రాక్టికల్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఎలా వెళ్తామో ఎక్కడికి వెళ్తామన్నది మన శాస్త్రాలు చెప్పారు. భగవద్గీతలో మీకు 8వ అధ్యాయంలో ఉంటుంది. శుక్లకృష్ణే గతి హ్యేదే జగత శాశ్వతే మతే అంటే శుక్లపక్షంలో చనిపోయిన వాళ్ళు ఒక రకంగా గతి ఉంటుంది, కృష్ణపక్షంలో చనిపోయిన వాళ్ళకి ఒక రకంగా గతి ఉంటుంది. స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ నేను ఆలోచించాను, నాకే సరిగా అర్థం కాలేదు, ఇవి దాని వెనక ఏదో మీనింగ్ ఉంది కానీ నాకు కూడా సరిగా అర్థం కాలేదని చెప్తున్నారు స్వామీజీ. అంటే శుక్లపక్షంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దేవయానం అంటారు దాన్ని, ఒక పాత్ ఆఫ్ లైట్ ద్వారా ప్రయాణించుకొని అక్కడెక్కడో పైన బ్రహ్మలోకానికి వెళ్తారట. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రయానం ద్వారా ప్రయాణించి చీకట్లోకి వెళ్తారట. దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు, స్వామీజీ చెప్తున్నారు. కానీ నాకు ఒక చోట ఆన్సర్ దొరికింది. అది వినోబా భావే గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అంటే లిటరల్గా అక్కడ శుక్లపక్షం కృష్ణపక్షం అని అనుకోకూడదు. అక్కడ ఎవరు చనిపోయేటప్పుడు ఎవరు మైండ్ అయితే ఎప్పుడు కూడా చాలా అన్సెల్ఫిష్గా పరోపకార పరాయణతతో యాక్టివ్గా, డల్గా ఉండదు, ఒక యాక్టివ్గా బ్రైట్గా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ శుక్లపక్షం. అలాంటి వాళ్ళు తప్పకుండా హయ్యర్ స్పియర్స్కి వెళ్తారు. అలా కాకుండా ఇప్పుడు ఒక జడత్వంతో ఎక్కడ నిద్రపోతూ ప్రాణం పోయిందనుకోండి, ఒక జడత్వంలో తమస్సులో ఉంది అప్పుడు ప్రాణం, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఒక అలర్ట్నెస్ లేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, క్రింద లోకాలకు వెళ్తారనమాట. అంటే తమో అంటే నెక్స్ట్ ఒక పితృలోకాలు కానీ లేకపోతే ఇంకా జంతులోకాలు కానీ, పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా జంతులోకాలు కానీ ఇలా రకరకాలుగా వెళ్తారు. సో దీన్ని బట్టి ఈ వినోబా భావే గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా నచ్చింది. నాకు పర్సనల్గా చాలా చక్కగా చెప్పారు ఆయన భగవద్గీతలో. అది ఒకటి ఏంటంటే 4 ఫ్యాకల్టీస్ ఉంటాయి మనకి. ఈ 4 ఫ్యాకల్టీ మనకి 4 యోగాలు అనుకోండి, కొన్ని జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం, కర్మయోగం. జ్ఞానయోగం అంటే ఏంటి, భగవంతుడే సత్యం మిగిలినంత అసత్యం అని తెలుసుకోవడం. ఇది జీవితం అంతా నువ్వు ఆలోచిస్తేనే లాస్ట్ మూమెంట్లో నీకు గుర్తొస్తుంది.
జీవితం అంతా నాకు బంగారంతోనూ డబ్బులతోనూ వీటితోనూ అటాచ్మెంట్ ఉందనుకోండి, చనిపోయేటప్పుడు కూడా అది గుర్తొస్తుంది. సో ఇది జ్ఞానయోగం అంటే అది. ఇక భక్తి యోగం అంటే ఏంటి? భావం అన్నమాట, ఒక ప్రేమ, లోపలంతా ఒక భావం. ఆ భావం ఉన్నప్పుడు మన ప్రాణం పోతే చాలా మంచిదన్నమాట. అది భక్తి యోగం అంటే. మంచి సద్భావం, ఒక ప్రేమ లోపల, ఒక డిప్రెషన్ అట్లా కాదు, ఎప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్స్ లోపల అది ఉండాలి చనిపోయేటప్పుడు. ఇకపోతే మూడవది కర్మయోగం. అంటే యాక్టివ్గా ఉన్నప్పుడే, బెడ్ రిడన్ అయిపోయి చనిపోవడం ఎవరు కోరుకోరు కదా. ఈ కర్మేంద్రియాలు యాక్టివ్గా ఉండాలి, అంటే పని చేస్తూ చేస్తూ టక్కని చనిపోయాను అంతే, అలా ఉన్నప్పుడు. ఇంకొకటి రాజయోగం అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది భగవంతుడిపైనే ఉంటుంది. ఈ 4 ఇలా యాక్టివ్గా ఉన్నప్పుడు మనం చనిపోతే ఉత్తమ లోకానికి వెళ్తాం. ఇది చాలా నచ్చింది. ఇది వినోబా భావే గారు చెప్పారు. ఇది నాకైతే, అంటే నేను చూసిన వాళ్ళు మామూలుగా ఈ అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు తెలుసు కదా మీకు. అబ్దుల్ కలాం గారు స్పీచ్ ఇస్తూ చనిపోయారు. ఆయనలో ఏ రోజు ఎవరిపైన ద్వేషం లేదు, అందరినీ ప్రేమించేవారు, అజాత శత్రువు అనమాట. అలాగే ఎప్పుడు అందరిపైన ఒక భావం, ఒక ప్రేమ, మనసు ఎప్పుడు నిండుగా ఉండేది. అక్కడ ఆయన జస్ట్ అందరి కోసం స్పీచ్ ఆయన చేసి దానికి తెలిసినటువంటి జ్ఞానాన్ని, తత్వాన్ని, దేశభక్తిని బోధించడానికి అక్కడికి వచ్చి ఆయన చేస్తూ మొత్తం ఇంద్రియాలన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి, టప్పని పట్టుకొని చనిపోయారు అనమాట. నేను ఎందుకంటే అదే టైంలో నేను వినోబా భావే గారి పుస్తకం చదివాను అనమాట. చదివిన కొన్ని రోజులకి ఆయన డెత్ చూసిన తర్వాత అనిపించింది ఇది ఆయన చెప్పిందని చెప్పేసి. మొత్తం అన్నీ కూడా, అన్ని అంగాలు, మనస్సు అలా యాక్టివ్గా ఉన్నాయి, భావం పరిపూర్ణంగా ఉంది. జస్ట్ ఒక్క నిమిషంలో కింద పడిపోయారు అంతే. ఎంత అదృష్టం, అనాయాసైన మరణం అంటారు కదా, చెప్తున్నాను. సో ఈ విధంగా కర్మయోగి ఇప్పుడు ప్రజల కోసం మోస్ట్ యాక్టివ్ ప్రెసిడెంట్. ఎన్ని వందల స్కూల్స్ ఆయన ఇది చేశారనమాట, విజిట్ చేసి అన్నీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండారు. వాళ్ళ పవర్లు, వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని, పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఇస్తూ ఉండేవారు అనమాట. సో అది ఇక్కడ స్వామీజీ చెప్పిందంటే ఇలాగ మనకు శాస్త్రాల్లో ఉంది. అయితే అది కృష్ణపక్షంలో చనిపోవడం, శుక్లపక్షంలో చనిపోవడం లిటరల్గా మనం తీసుకోకూడదని మనకి ఇప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు కొంతమంది హెవెన్కి వెళ్తున్నారు. హెవెన్ అంటే ఏంటి? స్వర్గలోకం. ఆ స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత మన యొక్క తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు అందరూ, మన కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉంటారు. హాయిగా వాళ్ళతో మళ్ళీ మనం జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ భూలోకంలోనే కష్టాలు ఏమి ఉండవు. వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉంటాం. స్వామీజీ ఏమంటారంటే కరెక్టే, ఉండొచ్చు. ఎవరైతే కోరికతో అయ్యో నా తల్లిదండ్రులతో నేను ఉండలేకపోయింటే, అలా కోరికలు ఉన్నవాళ్ళు అలా ఏదో తినాలని కోరుకుంటే, సరే అరుగుదల లేదనుకోండి, ఇంకా బాగా తినడానికి అక్కడికి వెళ్ళి అంతా ఎంజాయ్ చేయొచ్చు. మీకు డబల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డబల్ కాదు, 10 రెట్లు ఎక్కువ విలాసాలన్నీ అక్కడ దొరుకుతాయి. మీకు ఇంకా అసలు రోగం ఏమీ ఉండదు. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే వేదాంతంలో ఇవి శాశ్వతం కాదు. దేనికైతే నామరూపాలు ఉంటాయో అది శాశ్వతం కాదు. మేబీ 1 million years ఓ హెవెన్ ఉండొచ్చు అక్కడ, తర్వాత అది మళ్ళీ షాటర్ అయిపోతుంది. సో ఏది శాశ్వతం కదా. నామరూపాలతో ఏదైతే ప్రపంచంలో ఉందో, సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంగా కానీ, అది ఎప్పటికైనా నశించవలసిందే. సో మనము ఈ హెవెన్కి, స్వర్గలోకానికి వెళ్తాము అంటే మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే అని చెప్పారు. మనకు శాస్త్రాల్లోనే చెప్పారు, క్షీణే పుణ్య మర్తిలోకే విశంతి. అంటే మనం అక్కడ చేసుకున్న పుణ్యం అంతా కూడా అక్కడ కరిగిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఇది మన వాళ్ళు చెప్పారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్పారు అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మనం సుఖాన్ని అనుభవిస్తాము. సుఖం అయిపోగానే, ఆ పుణ్యం కావాల్సిన బ్యాలెన్స్ అంతా అయిపోగానే మళ్ళీ ఏం చేస్తాం? సో వేదాంతంలో, వేదాలలో పనిష్మెంట్ అంటే ఏంటి? పనిష్మెంట్ అంటే మళ్ళీ ఇంకో జన్మకు రావడం పనిష్మెంట్. మన శాస్త్రాలు చూడండి, మామూలుగా అక్కడ హెవెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, పురాణాల్లో అవన్నీ ఏంటంటే స్వర్గలోకానికి వెళ్తాము, అక్కడ అందరూ మనల్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ మనం మంచి పని చేస్తే కనుక ఆహ్వానించి చక్కగా కుర్చీలో కూర్చోబెడతారు. అంత అప్సరసలు అందరూ నాట్యాలు చేస్తూ ఉంటారు. ఇటువంటిది మనకు ఎక్కడుంది? మామూలుగా హెవెన్ అండ్ హెల్ అనేది మనకు ఒక ఐడియా ఉంది, స్వర్గ నరకాలు అంటే ఇలా ఉంటాయని చెప్పేసి. కానీ స్వామీజీ ఏం చెప్తారు, అవి కూడా శాశ్వతం కాదు. ఇది అక్కడ ఉంటావు, మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. సో మనకు వేదాంతంలో, హయ్యెస్ట్ వేదాంతంలో నీకు పనిష్మెంట్ అంటే ఏంటి? నరకంలో అక్కడ పనిష్మెంట్ ఎంతో వేడి నీళ్ళల్లో నూనెలో వేసేస్తారు, ఏవో రకరకాల వర్ణాలు చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ పనిష్మెంట్ ఏంటంటే మళ్ళీ భూలోకానికి రావడం. భూలోకానికి వచ్చి రాగానే మళ్ళీ కథ మామూలే. నువ్వు మంచి చేస్తావు, చెడు చేస్తావు, మళ్ళీ సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ నువ్వు పోగేసుకుంటూ ఉంటావు. మళ్ళీ ముక్తి రావడం చాలా కష్టం. సో వేదాల్లో ఎంత క్లియర్ అంటే ఇక్కడికి రావడం అనేది మన అజ్ఞానం వల్లే జన్మిస్తాము, అజ్ఞానం లేదే జన్మ రాదు.
కేవలం అవతార పురుషులు మాత్రమే వాళ్ళ యొక్క సంకల్ప బలంతో మానవ దేహంలో వస్తారు ఈ మానవుల్ని ఉద్ధరించడానికి, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం మనం. మహాత్ములే లేకపోతే ఇదే జీవితం అనుకుంటాం మనం. సో మహాత్ములు వాళ్ళు వచ్చి వాళ్ళకి మాత్రం వాళ్ళ అజ్ఞానంతో రాదు, వాళ్ళు ఫుల్ జ్ఞానంతో వస్తారు, కంప్లీట్ ఆపోజిట్. సో ఈ విధంగా వేదాల్లో పనిష్మెంట్ అంటే ఏంటనమాట, పునర్జన్మ. సో మనకి జన్మ లేకపోవడం అన్నదే, లేకుండా చేసుకోవడం అనేది ముక్తి. సో మనకు కావాల్సింది ఏంటి, ముక్తి. మన ముక్తి కోసం మనము చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఎవరైతే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఉపనిషత్తులు ఎవరైతే మనకి అందించారో ఈ మంత్రాలు ఇవన్నీ కూడా, ఫిలాసఫీలు ఎవరైతే రాశారో వీళ్ళందరూ ఫస్ట్ సిద్ధాంతాలు రాయలేదు. ఎట్లాగంటే వాళ్ళు ఎక్కడో ఆలోచించి ఇక్కడ నుంచి కొంచెం పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి పాయింట్ తీసుకొని పుస్తకాలు రాయలేదు. వాళ్ళకి ఫస్ట్ అనుభూతి కలిగింది, దాని తర్వాతే పుస్తకాలు రాశారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైనా ఆర్టికల్ రాయాలనుకోండి, అక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం రాసేసి ఒక ఆర్టికల్ చేసేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు అలా రాయలేదు. ఫస్ట్ వాళ్ళకి అనుభూతి కలిగింది. ఏం అనుభూతి కలిగింది, అంతా ఒక్కటే భగవంతుడే అన్న అనుభూతి చాలా స్ట్రాంగ్గా కలిగింది. అనుభూతి తర్వాత పుస్తకం రాశారు. మరి ఇది ప్రాక్టికల్లా కదా, అనుభూతి నుంచి వచ్చింది ప్రాక్టికల్లా కదా, నిజంగా ఇది జరుగుతుంది, మిగిలిన వాళ్ళు కూడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరికీ అది చెప్పారు. సో ప్రతి పాయింట్ దగ్గర స్వామీజీ ఎలా తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళకి చెప్పడానికి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, అనుభూతి నీకు వస్తుంది. దీనికి కావాల్సింది ఏం కావాలి మనకి, ప్రాక్టీస్, సాధన చేయాలి. సాధన చేస్తే కానీ ప్రతి వాళ్ళకి కూడా ఇది అనుభూతికి వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ సైంటిఫిక్. వాళ్ళు చెప్తున్నారు, ఇది మెథడ్స్, నువ్వు చేస్తే నీకు కలుగుతుంది అనుభూతి అని చెప్తున్నారు. సో మోస్ట్ సైంటిఫిక్గా నువ్వు ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, నీకు అక్కడ ఉన్నాడని నమ్మాలి, నమ్మకపోతే నీకు గతి లేదు, లేకపోతే ఆయన నమ్మకపోతే నిన్ను నరకంలోకి దోసేస్తాడు, నువ్వు పాపాలన్నీ కూడా నీకు శిక్షలు వేస్తాడు. ఇలాగా స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఒక మతం ద్వారా భయాన్ని క్రియేట్ చేయడం ప్రాక్టికల్లా, నిన్ను ఫియర్లెస్గా తయారు చేయడం ప్రాక్టికల్లా. అంతే కదా. చూడండి, ఏదన్నా మనం ఒక భగవంతుడు ఉన్నాడు అన్న తర్వాత నువ్వు తప్పు చేస్తే నేను శిక్షిస్తాడని ఎంతసేపు భయపడుతూ జీవితం అంతా జీవించాలా, లేకపోతే అసలు ఏం లేదు, భగవంతుడు లేదు, ఏం లేదు, నేను భగవంతుని క్రియేట్ చేశాను. స్వామీజీ మాటలు చూడండి. మనం అందరూ ఏమనుకుంటామంటే భగవంతుడు మనల్ని క్రియేట్ చేశాడు అంటాం కదా, పర్సనల్ గాడ్. అందరూ మతాలను అలాగే చెప్తారు, భగవంతుడు క్రియేట్ చేశాడు మనకి. కానీ ఇక్కడ ఏం చెప్తారనమాట, మనమే భగవంతుని క్రియేట్ చేశాం. భగవంతుడు ఎక్కడొచ్చాడు చెప్పండి, మనిషి యొక్క మైండ్లోనే వచ్చాడు, ఎక్కడి నుంచైనా వచ్చాడా, మనం క్రియేట్ చేసుకునేదే కదా భగవంతుని ఫిలాసఫీలు అన్నీ కూడా. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారు తెలుసా, ద మొహమ్మడన్ సేస్ దేర్ ఈజ్ నో గాడ్ బట్ అల్లా. ఇంకా వేరే దేవుళ్ళు ఎవరు లేరు అల్లా తప్ప అని చెప్తారు వాళ్ళు. ద వేదాంత సేస్, జాగ్రత్తగా వినండి, ద వేదాంత సేస్ దేర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ నాట్ గాడ్. స్వామీజీ వర్డ్స్ ఇవి. వాళ్ళు ఏం చెప్తున్నారు, అల్లా తప్ప వేరే భగవంతుడు లేడు. వీళ్ళేం చెప్తున్నారు, అసలు భగవంతుడు తప్ప ఏమీ లేదు. ఇక్కడే ఉంది పాయింట్ అంతా. చూడండి, ఆ ఒక్క మాటలో ఎంత తేడా వచ్చేస్తుందో మొత్తం ఫిలాసఫీలో. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్ చెప్పడానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. సో దీనిని మనము చెయ్యాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ఏం చేయాలన్నమాట, దీనిని మనము నీ మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచుకోవాలి. విశ్వాసాన్ని ఉంచుకున్నప్పుడు నీకు ఇది తెలుస్తుంది అనమాట. ఇలా చాలామంది అంటారు, అది నేను భగవంతుని అనుకోవడం అహంకారం అయిపోతుంది, నేను ఏ పని చేసినా నేను భగవంతునే కదా, నేను ఏది చేసినా కరెక్ట్ అని చాలామంది అనుకుంటారు, అది చాలా ప్రమాదం కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, సరే పోనీ అలా అనుకుని చాలామంది అహంకారంతో వాళ్ళు తప్పు పనులు చేస్తున్నారు అనుకుందాం. సరే, మీరు పర్సనల్ గాడ్ ఎక్కడైతే మీరు భగవంతుణ్ణి ఒక ఆకారంతో దాంతో పూజిస్తున్నారో పర్సనల్ గాడ్, ఆ పర్సనల్ గాడ్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళకి తయారైపోయారు. మరి ఎందుకు ఇంత రక్తపాతాలు జరిగాయి, మతం పేరు మీద ఇన్ని రక్తపాతాలు ఎందుకు జరిగాయి, ఇది చెప్తున్నారు స్వామీజీ. సో అందువల్ల ప్రతి చోట ఒక ఐడియాని తీసుకునేటప్పుడు ఎంతో కొంచెం మాల్ ప్రాక్టీస్ అవుతుంది. అలాగని చెప్పేసి మొత్తాన్ని తీసేయకూడదు కదా. ఈ మొరాలిటీ అంటే నైతికత అన్నది ఎప్పుడు ఎక్కడొస్తుందంటే, నువ్వు ఇంపర్సనల్ గాడ్ని నువ్వు విశ్వసించినప్పుడే నీకు మొరాలిటీ అనేది వస్తుంది. అది కూడా ఇక్కడ చాలా చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మనము పర్సనల్ గాడ్ లేరు అంటే మనకి దేవాలయాలు ఇవి రకరకాలు అన్నీ ఉండవు. ఎవరికి ఇష్టం ఉండదు అది చెప్తే కనుక. చాలా బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప తాత్వికులు కూడా ఏంటంటే, పర్సనల్ గాడ్ కాదు ఇంపర్సనల్ అంటే కనుక ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది పోతే కనుక ఏముండదు, రిలీజనే ఉండదు ఏమీ ఇక్కడ ప్రపంచం. సో అది ఎవరు కూడా చాలామంది ఒప్పుకోరు. ఇప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే,
ఆయన ఇక్కడ ప్రకాశిస్తున్నాడు కాబట్టి మనలో మొత్తం అంతా ప్రకాశిస్తుంది. అందువల్ల ఫస్ట్ మనిషిలో చూడడం నేర్చుకోండి, ఫస్ట్ నీలో ఉన్నదాన్ని చూడడం నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, నీలో నైతికత, మొరాలిటీ అన్నది, నువ్వు ఇలా మంచిగా ఉండు, ఎదుటి వాళ్ళని ఏమీ అనొద్దు, నిస్వార్థంగా ఉండు, చెప్పక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఇది ఎక్కువ ఆలోచిస్తూ అది మన లోపల ఇంప్రింట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందన్నమాట, ఇట్ విల్ బికమ్ ట్రూ. అది యాక్చువల్ ట్రూత్ అది, కానీ మన అజ్ఞానం వల్ల దాన్ని చూడలేకపోతున్నాము. సో ప్రతిదీ జీవితంలో హెల్ప్ అనుకుంటున్నాం కదా మనం, ఆ హెల్ప్ అంతా కూడా లోపల నుంచి వస్తుంది. ఇందాక మనం కొన్ని స్టోరీలు చెప్పుకున్నాం. ఏంటది, అక్కడ ఎద్దు ఏదో చెప్పింది, అగ్ని ఏదో చెప్పింది, ఒక హంస ఏదో చెప్పింది. ఇవన్నీ స్వామీజీ ఏమంటున్నారంటే అవన్నీ నీ లోపల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ నీ లోపల నుంచే వస్తున్నాయి, కానీ నీవు అనుకున్న బయట నుంచి వస్తున్నాయి. అంటే నువ్వు సరిగా తయారైనప్పుడు, నీలో ప్యూర్గా పవిత్రంగా తయారైనప్పుడు ప్రతి దాని నుంచి నువ్వు లెసన్ నేర్చుకోగలుగుతావు. ఎవరో చెప్పక్కర్లేదు. ఒక చెట్టు నీకు లెసన్స్ చెప్తుంది. మీకు అవధూత గురించి తెలుసు కదా, అవధూత ఏంటి అనమాట, ప్రతిదీ ఆయనకి 21 గురువులు ఉన్నారంటే ప్రతిదీ కూడా ఆయనకి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. అంటే నీ మనసు పవిత్రంగా ఉంటే కనుక అది లోపల నుంచి నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నీ బయట హంస మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, ఆయన లోపల ప్యూర్గా అయిపోయింది. ఇన్ని రోజులు ఆ సాధన, ఆవుల్ని పెంచి గురువు గారి మీద భక్తితో ఆయన తయారైపోయి ఉన్నాడు కదా. అందువల్ల ప్రతిదీ ఎక్కడ చూసినా ఆయనకి ఆ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మతత్వం కనిపిస్తుంది అనమాట. ఇందుకు అసలు విషయం మీకు చెప్పలేదు. ఈయన వెళ్ళారు గురువు గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఈ 1000 ఆవులు తీసుకొని వెళ్ళి, గురువుగారు మీరు చెప్పారు కదా 1000 ఆవులు తీసుకుని వచ్చానని చెప్తే, అప్పుడు ఆయన అంటారు, సత్యకామ, నీ యొక్క వదనం చూస్తే, నీ ముఖం చూస్తే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందావని నాకు అర్థమవుతుంది అంటారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన అంటారు, నాకు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండొచ్చు కాక, కానీ ఒక గురుముఖంతోనే అది కలగాలి, అందువల్ల నాకు ఉపదేశించాల్సింది అది ఉపదేశించండి అని చెప్పి ఎంతో ఆయన వినయంతో చెప్తారనమాట. అది పూర్తిగా స్టోరీ అది. సో అందువల్ల ఇదంతా కూడా లోపల నుంచే వస్తుంది, బయట నుంచి వచ్చేది కాదు. ఏది కూడా బయట నుంచి వచ్చేది కాదు, అది బయట ఓన్లీ సజెషన్ మాత్రమే. అది మీరు విశ్వసించండి. మన లోపల ఉన్నటువంటి శక్తి పైన మనం విశ్వసిస్తే కనుక అన్ని శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్నింటినీ మనం ఎదుర్కోగలుగుతాం. దేనికో గుడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, అన్నీ వెళ్ళొచ్చు, కానీ దీనిని కల్టివేట్ చేసుకోండి. నాన్ డిపెండెన్స్. ప్రతిదానికి ఎవరి మీదనే డిపెండ్ అయిపోవడం, దేని మీద డిపెండ్ అయిపోవడం, బలహీనంగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా అవసరం లేదు. స్వామీజీ పాపం ఎంత ఎక్కువ చెప్పారంటే దీన్ని అందరినీ ఇప్పుడే తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేయాలని తపన ఆయనలో. ఎందుకంటే ఆయన చూశారు కదా, ఆయన ప్రత్యక్షంగా చూశారు, చాలా స్పష్టంగా చూశారు. అది చెప్పడానికని స్వామీజీ తాపత్రయం. ఇది వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి అసలు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాదు, నిజంగా అర్థమైందో లేదో తెలియదు నాకు. తర్వాత వేదాంతంలో అన్ని హ్యూమన్ రిలేషన్స్, మన యొక్క అన్ని మానవ సంబంధాలని కూడా దైవ సంబంధాలుగా మార్చుకోవచ్చు వేదాంతంలో. అది అంటే ప్రతి రిలేషన్, ఫ్రెండ్ కానీ లేకపోతే ఇది కానీ, అందువల్ల ప్రతి భగవంతుణ్ణి నీకు ఏ మానవ సంబంధం కావాలంటే ఆ సంబంధంలో కూడా ఊహించుకోవచ్చు. అర్థమైందా? మనము ఏం చేయొచ్చు, ఫస్ట్ వన్ ఏంటి, మన యొక్క మానవ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భగవత్ సంబంధాల కింద మార్చుకోవచ్చు అకార్డింగ్ టు వేదాంత ఛాన్స్ ఇచ్చింది మనకి. అదే కాకుండా భగవంతుణ్ణి ఈ మానవ లెవెల్లోకి తీసుకొచ్చేసి మానవ సంబంధాల కింద నా ఫ్రెండ్ అయినా ఇంకా భయమే ఉంటుంది, ఇష్టం వచ్చిందని మాట్లాడచ్చు ఫ్రెండ్తో. అర్జునుడు ఎలా మాట్లాడాడు కృష్ణుడితో, ఫ్రెండ్ అనుకుని చెప్పి, తర్వాత బాధపడిపోయాడు, అయ్యో నిన్ను ఏంటి ఇష్టం వచ్చినట్టు నా ఫ్రెండ్ అని ఇదని ఎన్ని రకాలు మాట్లాడాను కృష్ణ నిన్ను. తర్వాత బాధపడిపోతాడు, నాకు రథాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టు, ఇలాంటి మాటలన్నీ అన్నాడు ఆయన. ఆయన చాలా రకాలుగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. సో అలాగే తల్లి అనుకున్నాం అనుకోండి భగవంతుడిని, ఇంకెంత మనకు అసలు తల్లి అంటే మనకి ఎన్ని చేసినా మనల్ని ఏమందు కదా. సో ఈ విధంగా మన యొక్క సంబంధాలను కూడా మనం భగవంతుని కూడా మన సంబంధాల లెవెల్కి తీసుకురావచ్చు. తీసుకొచ్చే గోల్ ఏంటిది, అంతటా భగవంతుని చూడడం. నువ్వు ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒక పద్ధతిలో నువ్వు ముందుకెళ్ళచ్చు, కానీ మన లక్ష్యం ఏంటనమాట, ఎన్ని రకాల మార్గాలన్నా మీరు వెళ్ళండి, కానీ మార్గాలన్నీ లక్ష్యం కాదు, మార్గాలు మాత్రమే లక్ష్యం కాదు, లక్ష్యం ఒక్కటే. అదేంటనమాట, అంతా భగవంతుని స్వరూపంగా చూడడం, నిన్ను కూడా నీలో కూడా భగవంతుని గుర్తించడం. నీలో కూడా భగవంతుని గుర్తించడం అంటే అర్థం ఏంటి, ఈ శరీరం మనసు యొక్క ప్రభావం నుంచి బయటికి రావడం. సో ఇవి రెండూ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ మనకు లోపల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాగే సోషియలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రతి వాళ్ళని రెస్పెక్ట్ చేయమని చెప్తుంది. శ్రద్ధ అనే పదం వేదాంతంలో ఇంకెక్కడ లేదు. ఈ పదం
శ్రద్ధ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏదైతే ఉందో దాన్ని నువ్వు గుర్తించి వాళ్ళని గౌరవించు. ఇప్పుడు ఈరోజు నీకు చాలా చెడ్డవాళ్ళగా కనిపిస్తున్నారు వాళ్ళు. శ్రద్ధ అంటే అది మామూలుగా ఫెయిత్ వేరు, ఈ శ్రద్ధ వేరు అనమాట. నీవు ఈరోజు చూడలేకపోతున్నావు, కానీ వాళ్ళలో అనంతమైన శక్తి ఉంది. దానిని గుర్తించి ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళు గౌరవించు. సో ఆర్డినరీ ఒక చిన్న మొన్న ఎవరు స్కావెంజింగ్ వర్క్ చేశారు, పాకీ పని చేశారు వీళ్ళు. మొన్న ఆయన ఏం చేశారు, మోదీ గారు ఏం చేశారు, వాళ్ళకి వెళ్ళి కాళ్ళు కడిగారు. చూసారా మీరు? చూడలేదా మీరు? మీకు అలహాబాద్లో జరిగినటువంటి అక్కడ కుంభమేళాలో, తర్వాత మొన్న జరిగినటువంటి ఆయన ఏం చేశారు, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఆ పని చేయకపోతే ఇన్ని కోట్ల మంది వెళ్ళారు కదా, అనారోగ్యాలు వచ్చేసి ఎంత అంటే వాళ్ళు చేసిన పనిని గుర్తించడం అనమాట. ఇదే మన వేదాంతాన్ని ఆయన ప్రాక్టీస్ చూపించారు. అక్కడ ఎంతో శ్రద్ధతో వాళ్ళందరినీ కూర్చోబెట్టి 6గురిని వాళ్ళ కాళ్ళు పళ్ళెల్లో పెట్టి కాళ్ళు కడిగి వాళ్ళకి శాలువాలు కట్టారు. చూడండి, అంటే ఇదే అనమాట మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళ గౌరవాన్ని ఇవ్వడం. మనుషులు వాళ్ళు ఏదో హీనమైన పని చేస్తున్నారనో, లేకపోతే హీనమైన జాతిలో జన్మించారని చెప్పో, లేకపోతే హీనమైన ఏంటంటారు స్వభావం ఉందనో, వీటన్నిటిని వాళ్ళు తక్కువగా చూడద్దు. మొన్న మన ఇక్కడికి వచ్చారు ఎవరు ఆశ్రమానికి, వాళ్ళు ఏమన్నారు తెలుసా, మమ్మల్ని ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక వాళ్ళ ఇంట్లో కూర్చోమని కూడా అనరమ్మ, మమ్మల్ని నుంచోబెట్టే మాట్లాడతారు. కుర్చీలో కూర్చోమనడం ఇంకా వేరే విషయం. అంటే పల్లెటూరులో ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక మనిషికి మర్యాద గౌరవాన్ని ఇవ్వడం అనేది మనకు వేదాంతం చెప్తుంది. మరి మన సొసైటీ ఎలా తయారైపోయింది చూడండి, ఎంతో హెచ్చు తగ్గులు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ప్రతి మనిషికి మన కళ్ళల్లోనే తెలియాలి. శ్రద్ధ అంటే పడి వాళ్ళు దండాలు పెట్టక్కర్లేదు, కానీ ఒక మనిషిని మనం గౌరవిస్తున్నాము అన్నది మన భావంలో, మన చూపులో, మన యొక్క ప్రవర్తనలో అంతా కూడా తెలుస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు కోరుకునేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు, అవునా కదా. సో ఇది ఈరోజు మనం పాటించలేకపోయినప్పటికీ, మనం పాటించలేకపోతున్నాం, మనలో కూడా ఇంకా అది రాలేదు, ఆ శక్తి రాలేదు, ఆ రియలైజేషన్ అవ్వలేదు ఇంకా. కానీ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఈ ప్రాక్టీసే రేపు మనకు ఒక అనుభూతిని కలిగిస్తుంది నెమ్మదిగా. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించాలి అన్నది ఇక్కడ చెప్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం భగవంతుణ్ణి ఏ రిలేషన్ కావాల్సిన ఆ రిలేషన్లో మనం చేసుకోవచ్చు. అయితే ఈ రిలేషన్స్లో భగవంతుని తండ్రిగా భావించుకోవడం కంటే కూడా తల్లిగా భావించుకోవడం గొప్ప అంటే ఏంటి, అందులో నీకు అనుభూతి కొంచెం తీవ్రంగా ఉంటుంది. సో తల్లిగా భావించుకోవడం కంటే కూడా ఫ్రెండ్గా భావించుకోవడం గొప్ప. అందుకే స్వామీజీ చెప్తున్నారు అది. దానికంటే కూడా తన యొక్క ప్రియుడు అంటారు కదా, బిలవెడ్, ప్రేమికులు ఉంటారు కదా. ప్రేమికులు అంటే వాళ్ళకి ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతారు ఆ అట్రాక్షన్లో. సో భగవంతుని కూడా ఒక ప్రేమికునిలాగా భావించుకోవడం అనేది ఇంకా గొప్ప. ఎందుకంటే అక్కడ తనను మర్చిపోతూ ఉంటారు, అందులో తాదాత్మ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అక్కడంటే ఇప్పుడు ఈ ఆర్డినరీ లవ్ దాని గురించి మనం ఆలోచించకూడదు. అంటే అక్కడ ఉండే తీవ్రత ఎలా ఉంటుంది, ఒక ఫిజికల్ అట్రాక్షన్తో వాళ్ళు ఎంత తీవ్రంగా వెళ్ళిపోతారో ఆ అట్రాక్షన్ అన్నది ఇక్కడ భగవంతుని పట్ల కలుగుతుంది అనమాట. ఇక్కడ తాదాత్మ్యత తీవ్రతలో ఈ యొక్క గ్రేడేషన్ ఉంటుంది ఇక్కడ. అందుకే గోపికలు అని చెప్తాం కదా. ఎందుకని చెప్తున్నాం, అక్కడ వాళ్ళు మర్చిపోయారు గోపికలు. అసలు వాళ్ళ ఇల్లు, వాకిలి, శరీరం ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. కృష్ణుడే కనిపిస్తున్నాడు ఎక్కడ చూసినా. వాళ్ళ యొక్క శరీరంలో వాళ్ళు కూడా కృష్ణుడు అయిపోయారు. సో ఇది తాదాత్మ్యత అంటే. అది చెప్పడానికి మనకు అది హయ్యెస్ట్ లవ్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ గోపికా కృష్ణులు అనగానే, రాధాకృష్ణులు అనగానే ఏవో డ్యూయెట్లు పాడుకోవాలి, అది కాదు. అది అక్కడ ఏంటంటే తాదాత్మ్యత, తనను తాను మర్చిపోవడం, భగవంతుల్లో లీనమవడానికి. సో హయ్యెస్ట్ స్టేజ్ ఏంటనమాట, కంప్లీట్గా తనను మర్చిపోవడం. అది హయ్యెస్ట్ ఇన్ రిలీజియన్ అనమాట. అది ఫీలింగ్, ఆ అనుభూతి మనకు వచ్చినప్పుడు మనకి హయ్యెస్ట్ వచ్చిందనమాట. ఈవెన్ సమాధి కూడా తక్కువే. సమాధి కలిగితే నువ్వు బాడీని మర్చిపోతావు, కానీ భావ తీవ్రత ఎక్కడ, భావం తీవ్రత ఉండాలి, అది హయ్యెస్ట్ అనమాట అని చెప్తారు. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గోపికలు అందరూ ఉన్నారు కదా, కృష్ణుడితో వీళ్ళు ఆడుకున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఋషులు అంట వాళ్ళందరూ కూడా. సో భగవంతునితో ఆ యొక్క సాన్నిహిత్యాన్ని వాళ్ళు కోరుకున్నారు, ఆ మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకున్నారు. కాబట్టి అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారంటే ఏంటనమాట, వాళ్ళకి మొత్తం శరీర జ్ఞానం లేదు అసలు. అటువంటి వాళ్ళు వచ్చారనమాట దానికి. సో ఈ తాదాత్మ్యత అన్నది చాలా గొప్ప విషయం. దీంట్లో ఇక్కడ స్వామీజీ ఒక పర్షియాలో చెప్పినటువంటి ఒక స్టోరీని చెప్తున్నారు. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామీజీ. ఇలాగే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఈవిడ లోపల ప్రియురాలు పడుకొని ఉంది. ఈయన పిలుస్తున్నారు బయట నుంచి తలుపు కొట్టి. పిలుస్తుంటే లోపల నుంచి వాయిస్ వచ్చిందంట, ఎవరు అక్కడని.
అంటే నేను అని చెప్పి తన పేరు చెప్పాడు అతను. చెప్తే తలుపు తీయలేదు. తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత నేనే అని చెప్పి మళ్ళీ కొట్టినప్పుడు ఎవరంటే మళ్ళీ నేను అనగానే తలుపు తీయలేదు. తర్వాత మూడోసారి మళ్ళీ తలుపు కొడితే మళ్ళీ ఎవరైనా అడిగితే ఐఎమ్ దై సెల్ఫ్, దై బిలవెడ్, అంటే నీవే, నేను వచ్చింది నీవే, వేరెవరో కాదు. అంటే ఆ తాదాత్మ్యత ఎప్పుడైతే తెలిగిందో అప్పుడు తలుపు తీసిందట. అంటే భగవంతునితో మనం ఇది ఊహించుకుంటే ఎంతసేపు నేను నా ఐడెంటిటీని పట్టుకొని నేను ఉన్నంత వరకు భగవంతుని యొక్క ప్రాప్తి మనకు కలగదు. ఎప్పుడైతే ఆ తాదాత్మ్య భావం భగవంతుడు నేను ఒక్కటే వస్తుందో అప్పుడు ఆయన మన తలుపులు తీస్తాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు కలిగిస్తాడనమాట. సో ఈ ద్వైత భావం అంతా కూడా నశించిపోవాలి. ఈ శరీరం మనస్సుతో ఉన్నటువంటి ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా పోయినప్పుడే, అంటే అర్థం ఏంటి, అహంకార మమకారాలు నశించినప్పుడే. శ్రీరామకృష్ణ కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే భోగాంతం అంటే ఈ ఓన్లీ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ బాడీ అండ్ మైండ్ అండ్ ఆల్ దీస్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ఐడెంటిటీ ఎప్పుడైతే పోయి భగవంతునితో కనెక్ట్ చేసుకున్నామో అప్పుడే భగవంతుని జ్ఞానం కలుగుతుంది. అలా అని మర్చిపోలేము కదా, మన శరీరాన్ని మర్చిపోతావా? ఇది చూసినప్పుడల్లా భగవంతుని మనం అనుకుంటున్నాం కదా, గుర్తు తెచ్చుకోవాలి. మనం ఇది ప్రతి దాంట్లో కూడా భగవంతుని మనం చేర్చుకున్నప్పుడు నెమ్మదిగా అది భావం అన్నది తీవ్రమవుతుంది అనమాట, భగవన్మయం అయిపోతుంది. అప్పుడు స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ రోజు వరకు నిన్నటి వరకు నీకు నరకంలాగా అనిపించింది ఈ ప్రపంచం అంతా కూడా, మనుషులు చూస్తే కోపం వచ్చేస్తుంది, రకరకాలు ఉన్నాయి మనకి. కానీ ఈ జ్ఞానం ఒక్కసారి మనకు కలిగితే కనుక నెక్స్ట్ నుంచే స్వర్గంలో అయిపోతుంది ప్రపంచం. నీ అవుట్లుకే మారిపోతుంది మొత్తం అంతా కూడా, నీ రిలేషన్స్ మారిపోతాయి. ఇంకెప్పుడు నీకు అసలు ఏదో లేదు, ఏమి ఆ బలహీనత ఇట్లాంటివి అసలు ఆలోచనే రాదు. సో అది అనుభూతి నీకు కలిగించేటటువంటి ప్రాక్టికల్ అనుభూతి అది. ఆ అనుభూతి కలిగితే అంతా మరి అది కొంచెం కష్టమైనాక దానికోసం పాటు పడాలా వద్దా, అది స్వామీజీ చెప్తున్నారు. ఇది మోస్ట్ ప్రాక్టికల్. సరేనా? ఇప్పుడు ప్రశ్నలు అడగండి. ఏమీ లేదు. అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ముందుగా వాళ్ళు ఏం చేశారనమాట, ఈ మంత్రాల్లో ఉంటుంది బయట ఉన్నటువంటి అగ్ని, అంటే ఆయన అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ దగ్గరగా ఉండేది అగ్ని. అగ్ని నుంచి ఒక వాయిస్ వినిపించింది, నువ్వు ఏదైతే పూజ చేస్తున్నావో అది బ్రహ్మన్ అంటే ఏంటి, భగవంతుడు. మన భగవంతుడు అనడం అలవాటు పడిపోయాం కాబట్టి అది బ్రహ్మం. అలాగే బయట సూర్యుని చూస్తున్నావు, దగ్గరలో కనిపిస్తుంది, ఆ సూర్యుడు కూడా బ్రహ్మన్. రాత్రి చంద్రుడిని చూస్తావు, ఇవన్నీ కూడా వెలుగుకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా బ్రహ్మతత్వంతో నిండి ఉన్నాయి. నీకు పైకి ఎలా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి తత్వం ఏంటనమాట, అదే ఫైర్ మండుతుంది అంటే దాని లోపల ఏదో ఒక పవర్ ఉండాలి కదా. సో ఇదంతా కూడా బ్రహ్మ శక్తితోని ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పడానికి అది శిష్యునికి అవి చెప్తూ ఉన్నారు. తరువాత నువ్వు మాట్లాడుతున్నావు, అది కూడా బ్రహ్మన్. నువ్వు వింటున్నావు, అది కూడా బ్రహ్మన్. చూస్తున్నావు, అది కూడా బ్రహ్మం. మొత్తం ఈ మంత్రాలు ఉంటాయి మీకు, చాంద్రోపనిషత్తులో ఉన్నాయి, కేనోపనిషత్తులో ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అంటే మొత్తం ఏంటంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయమే. అలాగే నేను కూడా ఆ భగవంతుని శక్తి ద్వారా నేను చూస్తున్నాను, అయితే ఆ శక్తే లేదు. సో అదొక ఇంపర్సనల్ అనమాట, అదొక వ్యక్తిలాగా మనం ఊహించుకోలేము. అది ఎప్పుడు ఉంది, ఆ చైతన్యం అన్నది ఎప్పుడూ ఉన్నది. సో ఈ ప్రపంచం అంతా కూడా చైతన్యమయమే తప్ప నువ్వు చూస్తున్నట్లు మంచి చెడు స్వర్గం నరకం ఇవన్నీ కూడా తాత్కాలికంగానే మనకు అజ్ఞానం ఉన్నంతవరకే మనల్ని వేధిస్తూ ఉంటాయి. అవి ఈ చెడు ఎవరైనా చెడు చేస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం కదా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంలో ఉన్నావో నువ్వు ఆ డిఫరెన్సెస్ చూస్తూ ఉంటావు. ఆ డిఫరెన్సెస్ అన్నది ఒక్కసారి నువ్వు జ్ఞానంలోకి వస్తే కనుక, భగవంతుని తత్వం అర్థమైతే కనుక, అప్పుడు నీకు అది కంప్లీట్గా పోతుంది. నువ్వు మంచి చెడు ఇట్లాంటివి ఎక్కడికక్కడే ఉంటాయి కానీ నువ్వు ఎఫెక్ట్ అవ్వు. అర్థమైందా? ఇంపర్సనల్ అంటే అర్థమైంది కదా, అక్కడ వ్యక్తిగా కాదు భగవంతుడు, ఒక సర్వవ్యాపి, సర్వజ్ఞ, అన్నీ తెలుసు, అంతటా వ్యాపించి ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంది. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదని కాదు. ఇవన్నీ మన లోకాలని చెప్పుకుంటున్నాం కదా, స్వర్గలోకం, పితృలోకం, ఇవన్నీ కూడా ఈ సృష్టి ఉన్న రోజులో అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా మేబీ కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు, అయినా సరే శాశ్వతం కాదుగా అది. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అందులోకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి జన్మించడం, దీనికి ఎండింగ్ ఎక్కడుంది? కంప్లీట్గా నీకు ముక్తి కావాలంటే ఏం చేయాలి? నాకు ఇంకేమీ వద్దు భగవంతుడు తప్ప అని అనుకున్నప్పుడే మనకు ఆ ముక్తి అనేది కలుగుతుంది. దట్ ఈస్ ఫ్రీడమ్.
వేదాంతాలు. సరేనా? చాలా మంచి పాయింట్ అడిగావు. అంటే మనకి ఎప్పుడూ 4 ఫ్యాకల్టీస్ అంటారు మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదైనా మన లోపల మన ఆలోచనలు ఆలోచిస్తున్నాం కదా, అదొక ఫ్యాకల్టీ. తర్వాత ఫీల్ అవుతున్నాం కదా, అంటే ఎవరి మీద ప్రేమ, కోపం, ద్వేషం, ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది ఎమోషన్ అంటారు. సో ఎమోషన్ ఉంది, మనలో థాట్ ఉంది. ఇవి రెండు ఫ్యాకల్టీస్. దాని తర్వాత అది కాకుండా మనం పని చేస్తున్నామా? పని ఎన్ని రకాలుగా చేస్తున్నాము? మాట్లాడుతున్నాం, అదొక పని. అలాగే ఇంద్రియాలతో పని చేస్తున్నాం, చేతులు కదుపుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం, అదొక పని. అలాగే మానసికంగా కూడా అది కూడా థాట్ అనేది కూడా పనిలోకి వస్తుంది యాక్చువల్గా. సో కర్మ ఒకటి మనం చేస్తున్నాం, పని ఒకటి చేస్తున్నాం, అవునా కదా? సో ఇది ఉంది. వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి? ఫోకస్ చేయడం, కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నట్టు అందరూ ఒకే ఫోకస్తో చేయరు, ఒకే ఇంట్రెస్ట్తో చేయరు. సో ఫోకస్ అంటే ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ అన్నది మనిషికి ఉంటుందన్నమాట. ఉంటుందా లేదా? అదొక స్పెషల్ ఫ్యాకల్టీ అది. సో ఇవి 4 మనకి స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఈ 4 యోగాలు ఉన్నాయి. ఎవరమ్మా అక్కడ? రండి, లోపలికి రండి. ఈ 4 యోగాలు ఉన్నాయంటే ఈ మనిషికి 4 శక్తులు ఉన్నాయి. ఈ 4 శక్తులు కూడా ఎలా ఉంచుకోవాలి? ముందు ఆలోచనలు ఏం చేయాలి? మనం ఆలోచనలు ఏం చేయాలి? ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచుకోవాలి. ఉన్నతమైన ఆలోచనలు అంటే ఏంటి? మంచి ఆలోచనలు, ఇంకా భగవంతుని గురించి. ఎంతసేపు లోయర్ అంటే సెల్ఫిష్ థాట్స్, అన్సెల్ఫిష్ అండ్ భగవంతుని గురించి ఉన్న థాట్స్ అన్నీ కూడా హయ్యర్ థాట్స్. తర్వాత భావం అంటే ఏంటి? ఫీలింగ్, ఒక భావం, ప్రేమ. ఇప్పుడు అమ్మని చూడగానే ఒక ప్రేమ కలుగుతుందా లేదా? సో మనకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని చూస్తే ఒక ప్రేమ కలుగుతుందా లేదా? సో ఆ భావం అన్నది కూడా ఎప్పుడు కూడా సద్భావం పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల ద్వేషం ఇట్లాంటివి పెట్టుకోకూడదు. సో భావం. ఇంకొకటి మూడోది ఏం చెప్పాను? పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా నా స్వార్థం గురించి నేను చేసుకున్నాను, అది గొప్ప విషయం కదా, అందరూ చేస్తారు అది, ఈవెన్ జంతువులు కూడా చేసుకుంటాయి. కానీ ఎదుటి వాళ్ళ గురించి నేను ఏమైనా చేయగలిగానా, అది గొప్ప. మానవ జీవితంలో నేను ఎదుటి వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నాను, ఎంత పని చేయగలుగుతున్నాను. సో పని ఇతరుల యొక్క సేవలో, సమాజ సేవలో, తల్లిదండ్రుల సేవలో ఎలాగ నేను నా యొక్క పనిని నేను చేస్తున్నాను, నిస్వార్థంగా ఉందా లేదా, లేకపోతే సెల్ఫిష్గా ఉన్నానా, మూడవది అది. ఇంకా నాలుగవది అనేది అంటే ఫోకస్. ఎప్పుడు కూడా ఇవి 3 కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ ధ్యానం అనేది కరెక్ట్గా కలుగుతుంది అనమాట. ఫోకస్ అనేది కరెక్ట్గా కలుగుతుంది. సో ఇవి అంటే ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఏం చేస్తున్నా? భగవంతుని మీద ఉండాలి, చైతన్యం మీద ఉండాలి. సో ఇవి 4 ఈ విధంగా ఉన్నప్పుడు మనిషి చనిపోతే, 4 యాక్టివ్గా ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళు డైరెక్ట్గా హయ్యెస్ట్ దానికి వెళ్ళిపోతారు అనమాట, లిబరేషన్. సో అది ఇందులో ఒకటి బాగాలేదనుకోండి, కొంచెం కింద లోకాలకు వెళ్తారు చనిపోయిన తర్వాత. మనం అది చెప్తున్నాం. ఇది మనం చెప్పింది కదా, స్వామీజీ చెప్పింది కాదు, ఇది ఎవరు చెప్పారు? వినోబా భావే గారు చెప్పారు. వినోబా భావే గారు తెలుసా? భూదాన్ మూవ్మెంట్ అని విన్నారా ఎప్పుడైనా మీరు? భూదాన్ మూవ్మెంట్, గాంధీ గారు శిష్యులు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. చదవండి ఆయన గురించి. సో ఆయన చాలా ఈ గీత ఎక్కడ బోధించారు? ఆయన జైల్లో, బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అందుకని మొత్తం అందరినీ, ఖైదీలందరినీ కూర్చోబెట్టుకుని ప్రతిరోజు భగవద్గీత చెప్పేవారు ఆయన. ఎక్సలెంట్ అనమాట. ఎస్సేస్ ఎంత ప్రాక్టికల్, ఎంత డీప్గా చదివి, ఎంత చిన్న పుస్తకం ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి దానిలో ఆయన ఓన్గా లోపల నుంచి వచ్చినటువంటి తత్వం అనమాట, చాలా గొప్పగా చెప్పారు. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, లేకపోతే ధ్యానయోగం. రాజయోగం, ధ్యానయోగం ఏదైనా చెప్పచ్చు. అంటే ధ్యానం అంటే ఫోకస్ చేయడం మైండ్కి. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు కూర్చొని ఫోకస్ చేయి మైండ్ భగవంతుడిపైన, చాలు నువ్వు చేయగలిగితే. ఇంకా ఆలోచనలు ఏం అవసరం లేదు, భావం ఏం అవసరం లేదు. భగవంతుడి మీద అలాగా మనిషిని కాన్సన్ట్రేట్ చేసావనుకో, అప్పుడు మొత్తం ఆలోచనలన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. దాన్ని ధ్యానం అంటారు. అది వస్తే కనుక ఇంక ఇవన్నీ అవసరమే లేదు అసలు. సో మంచి పనులు చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. ఇంకా అక్కడే నీ మైండ్ ప్యూరిఫై అయిపోతుంది. డైరెక్ట్ మెథడ్ అనమాట అది. ఇవి 4 యోగాలు ఎవరు చెప్పారు? స్వామీజీ చెప్పారు. ఇందులో 3 యోగాలు మాత్రం మనకు వేదాల్లో ఉంది. ఏ 3 యోగాలు? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఈ 3 కూడా వేదాల్లో ఉన్నాయి. కానీ ఈ రాజయోగం అన్నది తర్వాత ప్రాక్టీసెస్ ద్వారా వచ్చినటువంటి ఈ తాంత్రిక్ కొంత ఇవన్నీ కలిపి స్వామీజీ హీ హిమ్సెల్ఫ్ ఫినిష్ అని స్టార్టెడ్ దిస్, మన ఇచ్చారు దీనికి స్టేటస్.
రాజయోగం అన్నది అన్నీ కలిపి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి. చాలామంది అంటారు వేదాలకు అది వ్యతిరేకంగా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆయన ఒక ఋషి, ఆయనకు ఒక అధికారం ఉంది, తప్పకుండా ఒక మార్గాన్ని ప్రవేశపెట్టే అధికారం ఉంది. అదే ఆయన చెప్పిందే కరెక్ట్ కాకపోతే ఈరోజు ఎంతమంది ఆ మార్గాన్ని తీసుకోరు కదా. సో మనకు ప్రతి వాళ్ళకి కూడా అర్హత ఉంది. మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి మీరు ఇంకొక మార్గాన్ని ప్రవేశపెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. కావాల్సింది ఏంటంటే వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాలి, అంతే. అసలైన లక్ష్యం వైపు గైడ్ చేయాలి. అది మంచి క్వశ్చన్స్ అడిగావు. అంటే అదే చెప్తున్నాను, ఉత్తరాయణం దక్షిణాయనం గురించి మనకు శాస్త్రాల్లో ఉంది, ప్లస్ భగవద్గీతలో కూడా ఉంది 8వ అధ్యాయంలో. అక్కడ ఏం చెప్పరు, ఇక్కడ నుంచి ఇక్కడ పొగ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. మీకు భగవద్గీత చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇలా డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. జస్ట్ అది ఎలా చెప్తారంటే సింబాలిక్గా చెప్తారనమాట. ఇక్కడ చంద్రుడు, అక్కడ నుంచి చంద్రుడి దగ్గరికి, అంటే నిజంగా చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోరు కదా అక్కడ. అదంతా సింబాలిక్ లాంగ్వేజ్. అది ఆ సింబాలిక్ లాంగ్వేజ్ స్వామీజీ ఏమంటారంటే నాకే సరిగా అర్థం కాలేదు ఇది, అది ఏదో డీపర్ మీనింగ్ ఉంటుంది, అర్థం కాలేదంటే అంత మైండ్ ఇవ్వలేదు స్వామీజీ దానికి. సో ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చెప్పారు అని చెప్తారనమాట. అదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా ఎంత మీరు స్వర్గలోకాలకి నరకాలకి ఎన్ని వెళ్ళినా దట్ ఈస్ టెంపరీ. ఈవెన్ మీరు నరకానికి వెళ్ళినా సరే ఇంక మీరు ఇటర్నల్లీ డ్యామ్ అంటారు కదా, అలా లేదు అక్కడ. ఇంక నీకు అయిపోయింది నీ పని, అది లేదు. మళ్ళీ అక్కడ నుంచి నువ్వు మళ్ళీ కూడా పర్ఫెక్షన్కి రావచ్చు అన్నది మనకు చెప్తుంది. సో ప్రతి వాళ్ళకి హోప్ ఉంది ఇక్కడ. ఈవెన్ వెరీ వెరీ పాపులు కూడా హోప్ ఉందన్నమాట. ఇక్కడ పడిపోయాం కానీ పైకి రావచ్చు మళ్ళీ. అక్కడ అలా కాదు, ఇటర్నల్ హెవెన్ అండ్ ఇటర్నల్ హెల్. నువ్వు ఇది నమ్మేవనుకో ఎప్పుడు ఇటర్నల్ హెవెన్లో ఉంటావు, నమ్మలేదనుకో ఇటర్నల్ అక్కడ నిన్ను రకరకాల బాధలు పడుతూ ఉంటావు. ఆ భయంతో వీళ్ళు ఏం చెప్తే చేసేస్తూ ఉంటారనమాట. భయంకరం అసలు ఇలా చెప్పే మతాలు ఏవైతే ఉన్నాయో భయంకరం అనమాట. సో ఇంత పాజిటివ్ ఉంది మన దాంట్లో, పాజిటివ్ నాలెడ్జ్ ఉంది కదా. మరి ఎంత ప్రాక్టికల్ ఇది. ఇదే కనుక నిజంగా అందరూ చేస్తే అన్ని రకాలు ఉంటాయి అక్కడ. అది చెప్తున్నాను. ఇక్కడ ఇంపర్సనల్ అంటే భగవంతుడికి ఏ రూపం లేదంటే అన్ని రూపాలు ఉన్నట్లే స్వామీజీ చెప్తున్నారు. ఇక్కడ భగవంతునికి ఏ రూపం లేదంటే అన్ని రూపాలు ఆయనవే. భగవంతునికి ఒకే రూపం అంటే ప్రాబ్లం, వేరే రూపంతో ప్రాబ్లం వస్తుంది. కానీ ఇక్కడ ఏ రూపం లేదు అంటే కనుక ఒక యానిమల్ ఆల్సో గాడ్, ఒక ప్రతిదీ గాడ్. ఒక సూర్యుడు గాడ్, చెట్టు గాడ్. ఇప్పుడు అంతా భగవంతుడే ఉన్నాడని చెప్పి చెట్టు గాడ్ కాదు, చెట్టు భగవంతుడు కాదంటే తప్పు అవుతుంది. సో మన దాంట్లో ప్రతిదీ భగవంతుడు, నువ్వు చూడలేకపోతున్నావు, అది నీకు తెలియదు. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పారు, కూడా కట్టుకథలు చెప్పలేదు వాళ్ళు. సో అది మనం తెలుసుకోవాల్సింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఇది చెప్పి ఈ వేదాంత అనేది మోస్ట్ ప్రాక్టికల్ అని చెప్పారన్నమాట స్వామీజీ. మనిషిని అదే కదా మోస్ట్ ప్రాక్టికల్, నీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. మెయిన్గా ఫియర్ పోతుంది. ఎప్పుడు భయంతో ఏ రోజైనా నువ్వు సరైన పనులు చేయగలవా? భయం నుంచి అన్నీ వస్తాయి, అబద్ధాలు ఆడుతావు. భయం నుంచి బలహీనతలు వస్తాయి, అన్నీ బలహీనతలే. ఇది స్ట్రెంగ్త్. ఇంతకంటే గొప్ప మెసేజ్ ఇంకెక్కడన్నా ఉందో ప్రపంచంలో. ప్రతి మనిషిని ఒక ఉన్నతంగా తయారు చేసేటువంటిది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకుంటాం. నీలో అహంకారం తగ్గుతుంది. ప్రతి దాంట్లో ఇందులో నీకు ఒక మనిషిని ఉన్నతంగా తయారు చేసే ప్రతి తత్వం కూడా ఇందులో ఉందన్నమాట. అందుకే పాపం స్వామీజీ అంతలా. అయితే ఇది తీసుకునే రోజు వస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు కాకపోయినా మీకు ఒక 50 years అయిన తర్వాత అయినా ఇది రావాల్సిందే. ఎందుకంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్ యూనిటీ అన్నది వస్తుంది తప్పకుండా. ఆపేద్దామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.